అంటే విచారణ జరపొచ్చు అని చెప్పింది. అంటే ఒకవేళ కేటీఆర్ ను ఏసీబీ పిలిస్తే వెళ్లే అవకాశం ఉంటుందా? యాజ్ ఆఫ్ నౌ ఇవాళ ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఏజీ గారు ఆర్గ్యుమెంట్ సీనియర్ డిజిగ్నేటెడ్ మోహన్ రావు గారు సుందరన్ గారు ఆర్గ్యూ చేశారు మ్యాటర్. యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే 30th వరకు నాట్ టు అరెస్ట్ A1ని కేటీఆర్ గారిని ఇవాళకి 30th వరకు అరెస్ట్ చేయొద్దని ఆర్డర్ పాస్ చేసింది కోర్టు. ఫర్దర్గా ఈ మ్యాటర్ 27వ తారీఖు పోస్ట్ చేస్తున్నారు. సో ఇందులో కేటీఆర్ గారి సైడ్ నుంచి అడ్వకేట్లు ఏం వాదించారంటే ఇందులో ఒకరికొకరు కరప్షన్ అనేది ఒకరికొకరికి ఇల్లీగల్ అమౌంట్స్ ఇస్తే కరప్షన్ అవుతుంది, అట్లాంటి కేసెస్ ఏం అట్రాక్ట్ కావని చెప్పి ఈయన అన్నారు. ఏజీ గారు ఏమన్నారంటే ఎఫ్ఐఆర్లో ప్రైమ్ ఆఫీసీ ఖాళీ ఎన్సైక్లోపీడియాలా కన్సిడర్ చేయడానికి లేదు. ఎఫ్ఐఆర్ అనేది ప్రైమరీ రిపోర్ట్ ఒకటి, దాని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుందని ఏజీ గారు వాదన చేశారు. యాజ్ ఆఫ్ టుడే ఆర్డర్ ఏమొచ్చిందంటే 30th వరకు నాట్ టు అరెస్ట్ కేటీఆర్ గారిని నాట్ టు అరెస్ట్ అని. ఏసీబీ విచారణకు ఒకవేళ ఏసీబీ కేటీఆర్ ను పిలిస్తే గనక విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు దాన్ని కోర్టులో కేసు ఉన్నారు, కొన్ని విషయాలు మేము మాట్లాడడానికి ఉండదు. యాజ్ ఆఫ్ టుడే ఆర్డర్ ఏమొచ్చిందంటే 30 తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి. విషయం పక్కన పెడితే విచారణ అంటే అతను దీనికి సంబంధించి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది ఈ తీర్పు తర్వాత. ఈ కేసే కాదు, ఏ కేసులో అయినా ఎవరినైనా నిందితుడిని పిలిస్తే విచారణకి ప్రతి ఒక్కరు వెళ్లాల్సింది. ఈ కేసులో కూడా అలాగే కేటీఆర్ గారిని పిలిస్తే వెళ్లాల్సి ఉంటుంది. ఒక వాదన ప్రధానంగా బలంగా వినిపించింది, అంటే కేసు నమోదుకు ముందు ప్రాథమిక దర్యాప్తు జరగలేదు అనేటువంటిది కేటీఆర్ లాయర్ వాదన. కానీ ప్రాథమికంగా ప్రభుత్వం దర్యాప్తు జరిపి ఏసీబీకి విచారణకు అనుమతించింది అనేటువంటిది ఒక వాదన. ఏది దీంట్లో కాంట్రడిక్షన్ ఉంది? అంటే కాంట్రడిక్షన్ అంటే దాని గురించి జడ్జి గారు ఏమన్నారంటే ఇద్దరు వాదనలు విన్న తర్వాత దానికి ఆ విషయాలన్నింటి కౌంటర్ రూపంలో ఏజీ గారిని కౌంటర్ వేయమని చెప్పారు. అందుకనే మ్యాటర్ని వాళ్ళకి నోటీస్ ఇచ్చి మ్యాటర్ని 27వ తారీఖు పోస్ట్ చేస్తున్నారు. కానీ ఒకటి, ఎవరికి వ్యక్తిగతంగా లబ్ధి జరగలేదు, అంటే డబ్బులు ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు వెళ్ళింది, కానీ దానికి సంబంధించినటువంటి ఆర్బిట్రేషన్ కూడా జరుగుతోంది అనేటువంటిది ఒకటి చెప్పారు. కానీ మరి ఇర్రెగ్యులారిటీస్ అయితే జరిగాయి. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోలేదు, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు, కేబినెట్ అప్రూవల్ లేదు, మోర్ ఓవర్ అగ్రిమెంట్ కు ముందు చెల్లింపులు జరిగాయనేటువంటి ఒక బలమైన వాదన వినిపించింది. సార్ కొన్ని విషయాల్లో కేసు పెండింగ్ ఉండగా మాట్లాడడానికి సహజం కాదు, కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతూనే ఉంటుంది. అరెస్ట్ మాత్రమే స్టే 30 తారీఖు వరకు. ఫర్దర్ విషయాలు మేము కూడా ఇప్పుడు కోర్టులో కేసు ఉన్నప్పుడు అవన్నీ విషయాలు మాట్లాడుకోవడం